Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ ఈరోజు ఒక సూపర్లేటివ్ టాపిక్, ప్రత్యేక అంశం. సూపర్లేటివ్ అంటే ఏంటి? ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం వార్తల్లోకి వచ్చింది అంటే అది ఖచ్చితంగా ప్రత్యేక అంశం, సూపర్లేటివ్ టాపిక్. ఇలాంటి అంశాల నుండి పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈరోజు అలాంటి టాపికే. దక్షిణాసియాలోనే మొట్టమొదటి స్పీసీస్ సర్వైకల్ సెంటర్ భారతదేశంలో ఏర్పాటు అవబోతోంది అని చెప్పేసి ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. ఆ ఒప్పందం ఎవరి మధ్య, దీని యొక్క ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్, IUCN వారికి సంబంధించిన ఒక వింగ్ స్పీసీస్ సర్వైకల్ కమిషన్, IUCN SSC అని గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్పీసీస్ సర్వైకల్ కమిషన్. ఈ సంస్థకి మరియు ఒక సంస్థ భారతదేశానికి సంబంధించి వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం. భారతదేశంలో దక్షిణాసియాలోనే, ఆసియా ఖండంలోని దక్షిణ ప్రాంతంలోనే మొట్టమొదటిసారి సెంటర్ ఫర్ స్పీసీస్ సర్వైకల్ అనేది ఏర్పాటు కాబోతుంది, లేదా స్పీసీస్ సర్వైకల్ సెంటర్ అనేది దక్షిణాసియాలోనే మొట్టమొదటిసారి ఏ దేశంలో ఏర్పాటు అవబోతోంది అని అడిగితే ఇండియాలో ఏర్పాటు అవబోతుంది. పర్టికులర్ వెన్యూ ఏదైతే ఉంటుందో ఇంకా డిసైడ్ అవ్వలేదు, భారతదేశంలో ఏర్పాటు అవబోతోంది. ఇందుకోసం ఉద్దేశించిన ఒప్పందం ఏదైతే ఉంటుందో IUCN వారి ఆధ్వర్యంలో ఒప్పందం కుదిరింది. భారతదేశానికి సంబంధించి వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, వన్యప్రాణులకి సంబంధించి. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే జాతుల మనుగడ కోసం ఉద్దేశించబడిన కేంద్రం. సో అంతరించిపోతున్న జాతులు కానివ్వండి, రెడ్ డేటా బుక్లో చోటు సంపాదించుకున్న జీవులు కానివ్వండి, వన్యప్రాణులు కానివ్వండి, ఇటువంటి వాటిని అంతరించిపోకుండా ప్రత్యేకంగా సంరక్షించడం, జాతుల మనుగడ కోసం ఉద్దేశించబడిన సెంటరే స్పీసీస్ సర్వైకల్ సెంటర్. దక్షిణాసియా ఖండంలోనే మొట్టమొదటి ఎక్కడ? ఇండియాలో ఏర్పాటు అవబోతుంది, మన భారతదేశంలో ఏర్పాటు అవబోతోంది. అందుకోసం ఉద్దేశించిన ఒప్పందం ఏదైతే ఉంటుందో IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వారి ఆధ్వర్యంలోని ఒక సంస్థ SSC, స్పీసీస్ సర్వైకల్ కమిషన్ వారు భారతదేశానికి సంబంధించిన ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఏర్పాటుకు సంబంధించిన ఉద్దేశం. సో ఇటువంటి అంశాలు ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించి ఏ టాపిక్ వార్తల్లోకి వచ్చినా కూడా ప్రత్యేకంగా చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి బీహార్ ఇప్పటికే పులుల పరంగా అద్భుతంగా ఉంది. పులుల జనాభా పరంగా కానివ్వండి, వాటి జనాభా వృద్ధి పరంగా కానివ్వండి, అద్భుతమైన గణాంకాలను నమోదు చేస్తుంది. బీహార్ అనగానే ఒక టైగర్ రిజర్వ్, వాల్మీకి టైగర్ రిజర్వ్, వాల్మీకి టైగర్ రిజర్వ్. ఈ వాల్మీకి టైగర్ రిజర్వ్ క్యాట్స్ గుర్తింపుతో కూడిన టైగర్ రిజర్వ్. క్యాట్స్ అంటే ఏంటిది? కన్జర్వేషన్ అజర్డ్ టైగర్ స్టాండర్డ్స్ గుర్తింపు ఉన్న భారతదేశంలోని టైగర్ రిజర్వ్స్లో ఇదొకటి. ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకోబోతున్న చొరవ ఏంటంటే, రైనోస్ ఉంటాయి కదా, ఖడ్గమృగాలు, వాటి యొక్క జనాభాని సంరక్షించడం, లేదా రైనాస్ రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ని ప్రారంభించబోతోంది. రైనాస్ని రీఇంట్రడ్యూస్ చేయబోతోంది. ఇప్పటికే బీహార్లో ఒకే ఒక్క రైనో ఉందంట. కాబట్టి వాటి జనాభా అనేది ఎక్కువ మొత్తంలో బీహార్ రాష్ట్రంలో చూడాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా రైనో టాస్క్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేసింది. రైనోల కోసం ఉద్దేశించబడిన ప్రత్యేకమైన బలగం లేదా ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసింది. రైనాస్ యొక్క జనాభాని ఆ రాష్ట్రంలో, అందులోనూ వాల్మీకి టైగర్ రిజర్వ్ ఏరియాలో వీటి యొక్క జనాభా వృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుపోతుంది. బీహార్ రీసెంట్లీ న్యూస్ విత్ రిలేషన్ టు రైనో టాస్క్ ఫోర్స్ అని గుర్తుంచుకోండి. ఎందుకోసం అంట? రీఇంట్రడక్షన్ ఆఫ్ రైనో. రీఇంట్రడక్షన్ అనే పదాన్ని మనం తరచూ చూస్తున్నాం. ప్రస్తుతం భారతదేశంలో చీతాస్ రీఇంట్రడక్షన్ అనే అంశాన్ని మనం చూస్తున్నాము. సో ఆఫ్రికా ఖండంలోని చీతాలు ఏవైతే ఉంటే భారతదేశంలోకి రావడం జరిగింది. వాటిని కునో నేషనల్ పార్కులో రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవి ఎదుర్కొన్న పరిస్థితులు కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. ఒక జీవి అంతరించిపోతే దాని మనుగడను మరొకసారి తీసుకురావడం అనేది చాలా కష్టం. సో ఇప్పుడు రైనోస్
జనాభా జీవో ఏవైతే ఉంటుందో అంతరించిపోలేదు, కాకపోతే బీహార్ రాష్ట్రంలో వీటి యొక్క జనాభాని పెంచాలి అని చెప్పేసేసే ఉద్దేశం. ఓకేనా. బీహార్ టు కాన్స్టిట్యూట్ రైనో టాస్క్ ఫోర్స్, రైనోల కోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్, ఎందుకంటే ఫర్ రీఇంట్రొడక్షన్ ఆఫ్ రైనో కన్జర్వేషన్ స్కీమ్, రైనోల్ని కన్జర్వేషన్ చేయడానికి వాటిని సంరక్షించడానికి ఉద్దేశించిన స్కీమ్. సో గుర్తుంచుకోండి, ఇది ఒకటి. వాల్మీకి టైగర్ రిజర్వ్ ఏరియాలో దీన్ని చేయబోతున్నారు. భారతదేశంలో ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ఆవాసం అంటేనే మనకు కాజీరంగా అంటే ఇక్కడ అస్సాం రాష్ట్రం. ఇటువంటివి చూడండి. రీసెంట్గా ఎలిఫెంట్స్కి సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశాలు కానివ్వండి, రీహ్యాబ్ కేవీఐసి వారి రీహ్యాబ్ కానివ్వండి, అండ్ ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఈ రెండు మర్జింగ్ అనేది కూడా మనం చూడడం జరిగింది. ఇటువంటివి లింక్ చేస్తూ చూడండి. ఎగ్జామినేషన్లో వన్యప్రాణులకు సంబంధించిన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇస్రో ఒక ప్రైవేట్ ఫర్మ్తో కుదుర్చుకున్న ఒప్పందం. ప్రైవేట్ ఫర్మ్ అంటే ఏంటిది? ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఒక సంస్థ. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశం నుండి అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న అత్యున్నత సంస్థ. సో ఇస్రో ట్రాన్స్ఫర్స్ శాటిలైట్ బస్ టెక్నాలజీ. శాటిలైట్ బస్ టెక్నాలజీ అంటే ఏంటంటే వ్యోమనౌకలు ఏవైతే ఉంటాయో ఆ వ్యోమనౌకలో ప్రధాన భాగాల తయారీ కోసం ఉద్దేశించబడిన సాంకేతికత. వ్యోమనౌక అంటే ఏంటిది? ఉదాహరణకి ఒక రాకెట్ నుండి మనం పంపించామనుకోండి, మానవ సహిత రాకెట్ ప్రయోగం అనుకోండి, ఆ రాకెట్లో పేలోడ్ పార్ట్లో మనుషులు ఉంటారన్నట్టు. ఆ నౌక ఉంటుంది, వ్యోమనౌక అంటే ఒక క్యాప్సూల్. అటువంటి క్యాప్సూల్ లోపల విడి భాగాలను తయారు చేయడానికి ఉద్దేశించబడిన సాంకేతికతను బస్ టెక్నాలజీ అంటాం. సో ఆ బస్ టెక్నాలజీని ఇటీవల ఇస్రో ఒక ప్రైవేట్ ఫర్మ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ప్రైవేట్ ఫర్మ్కి బాధ్యతలు అప్పగించడం జరిగింది వ్యోమనౌకలో ప్రధాన భాగాల తయారీ కోసం. మరి ఏ సంస్థతో ఇస్రో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ఫా డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ అని గుర్తుంచుకోండి. ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ప్రైవేట్ సంస్థ, ప్రైవేట్ స్టార్టప్, అంతరిక్ష రంగం కోసం ఉద్దేశించబడిన ఒక స్టార్టప్ సంస్థ. సో రీసెంట్గా ఇటువంటి అంశాలు మనం చాలాసార్లు చూస్తున్నాం. స్కై రూట్ ఏరోస్పేస్ కానివ్వండి, స్పేస్ కిడ్స్ కానివ్వండి, అగ్నికుల్ కానివ్వండి, వీటన్నిటికీ సహకారం అందిస్తున్న ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. సో ఇటువంటివి ఖచ్చితంగా చూడండి. సో వ్యోమనౌకలో ప్రధాన భాగాల తయారీ కోసం బస్ టెక్నాలజీని ఇటీవల ఒక ప్రైవేట్ ఫామ్కి, ఏ ప్రైవేట్ ఫామ్కి? ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ వారికి ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు? ఇస్రో వారు సాంకేతికతను బదిలీ చేస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇది టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. భారతదేశంలో పేరులో చూడండి, నేషనల్ బ్యాంక్, జాతీయ బ్యాంకు. దేనికోసము? అగ్రికల్చర్, వ్యవసాయ రంగానికి సంబంధించి, అండ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన ఒక జాతీయ బ్యాంకు భారతదేశంలో. ఈ నాబార్డు గురించి చాలాసార్లు రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నాబార్డు జాతీయ బ్యాంకు ఏ కమిటీ సిఫార్సుల మేరకు నాబార్డు భారతదేశంలో ఏర్పాటైంది అంటే శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు 1982లో నాబార్డు అనేది ఏర్పాటైంది. సో నాబార్డ్ రుణాలు అనేవి మనకు చాలా వరకు వార్తల్లోకి వస్తాయి. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, RIDF, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడిన నిధిని నాబార్డ్ వారు విడుదల చేస్తూ ఉంటారు, ఒక్కొక్క రాష్ట్రానికి ఇస్తూ ఉంటారు. ఈరోజు అలాంటిది నాబార్డు రుణాన్ని పొందుతూ, నాబార్డు నుండి శాంక్షన్స్ పొందుతూ రాజస్థాన్ రాష్ట్రం వార్తలోకి వచ్చింది. రాజస్థాన్ రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ప్రత్యేకంగా గ్రామీణ అభివృద్ధి కోసం. సో చూడండి ఇక్కడ, నాబార్డ్ హ్యాజ్ శాంక్షన్డ్ 1974.07 crores, 1974 కోట్ల రూపాయలను రాజస్థాన్ ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఇందులో భాగంగా RIDF, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయడానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డాక్టర్ రాజీవ్ శివాచ్, ఇవన్నీ అవసరమే మనకు నాబార్డ్కి సంబంధించి. ఎందుకు అంటే రాజస్థాన్ రాష్ట్రంలో రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ని అజ్మీరు, జాలోర్ అండ్ కోటా, ఈ జిల్లాలో అజ్మీర్, జాలోర్ అండ్ కోటా జిల్లాలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని, తాగునీటి సౌకర్యాలను గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి నాబార్డ్ వారి నిధి అనేది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది, అంటే గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం. సో నాబార్డ్ గుర్తుంచుకోండి. నాబార్డ్ పైన, నాబార్డ్ ఎప్పుడు వార్తలోకి వచ్చినా ఖచ్చితంగా చూడండి. అండ్ ఇరాక్ ఎలిమినేట్స్ ట్రాకోమా యాజ్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. సో ఇక్కడ ఒకసారి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగారు, 2012లో జరిగిన ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ కండిషన్. ట్రాకోమా అనేది ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించిన వ్యాధి అని, కంటికి సంబంధించి, బ్యాక్టీరియల్ డిసీజ్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ట్రాకోమా.
సో ఇరాక్ అనేది ట్రకోమాని అడ్డుకట్ట వేయడంలో అద్భుత విజయాన్ని సాధించింది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. వీరేం చెప్తున్నారంటే ప్రపంచంలో ట్రకోమా వ్యాధిని అంతం చేసిన దేశాలలో 18వ దేశంగా ఇరాక్ నిలిచిందంట. ట్రకోమా రహిత దేశంగా ఈరోజు ఇరాక్ నిలిచింది అని చెప్పేసి WHO వారు చెప్పారు. బ్యాక్టీరియల్ ఐ ఇన్ఫెక్షన్ కంటికి సంభవించే వ్యాధి. సో అది చూస్తే బ్యాక్టీరియం క్లామిడియా ట్రకోమాటిస్ అనేది ఈ వ్యాధికి కారకం, ప్యాథోజన్. సో బ్యాక్టీరియాని గుర్తుంచుకోండి, మానవులో సంభవించే ట్రాకోమా వ్యాధి కారకం ఏంటంటే బ్యాక్టీరియా. దట్స్ ఎనఫ్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని అంతమొందించిన దేశాలలో ఇరాక్ వార్తలోకి వచ్చింది, ప్రపంచంలో 18వ దేశంగా. గుర్తుంచుకోండి. సో ఇటువంటి వాటిపైన ఎగ్జామినేషన్లు అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ సౌర గొడుగుతో భూతాపానికి చెక్ అనే అంశంతో శాస్త్రవేత్తలు చేసిన ఒక అధునాతనమైన ప్రయోగం. సౌర గొడుగుతో భూతాపం ఏదైతే ఉంటుందో దానికి చెక్ అంట. సూర్యరశ్మిని అడ్డుకునేలా ఆస్టరాయిడ్కు భారీ గొడుగుని శాస్త్రవేత్తలు అనుసంధానం చేయబోతున్నారు. సో అమెరికాకి సంబంధించిన శాస్త్రవేత్తలు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచం వేడెక్కుతుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి సలసలా కాగుతున్నది. కార్బన్ ఉద్గారాల వల్ల ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పటికే దీని దుష్ప్రభావాలను అనుభవిస్తున్న మానవుడు రానున్న రోజుల్లో అంతరించే దశకు చేరుకుంటాడు. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. సోలార్ షీల్డ్ను ప్రయోగించి ఉష్ణోగ్రతలను ప్రభావితం చేసే ప్రయోగాలను శాస్త్రవేత్తలు చేస్తున్నారు. స్పేస్ బేస్డ్ సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ షీల్డ్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నాయి. గుర్తుంచుకోండి. సో ఈ విధంగా ప్రత్యేకంగా అమెరికా శాస్త్రవేత్తలు రీసెంట్గా చేసిన ఒక పరిశోధన ఏంటిది, సౌర గొడుగుతో భూతాపానికి చెక్ చేయొచ్చు, అడ్డుకట్ట వేయొచ్చు అని చెప్పేసి అంశం. ఓకేనా. సో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ హవాయ్ ఈ సరికొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. యూనివర్సిటీ ఆఫ్ హవాయ్. అండ్ నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ అనే పదం గురించి ఎగ్జామినేషన్లో ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్టికల్ ఫైబర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి అని చెప్పేసి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణానంతర పరివర్తన సంథింగ్ అంటారు తెలుగులో. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఆప్టికల్ ఫైబర్ యొక్క సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఆధారంగానే పనిచేస్తుంది. ఆప్టికల్ ఫైబర్స్ ముఖ్యంగా అంతర్జాలం, ఇంటర్నెట్ సేవల కోసం వేసే కేబుల్స్ ఉంటాయి కదా, అటువంటిది అన్నట్టు. సో అటువంటి ఆప్టికల్ ఫైబర్స్ ఏవైతే ఉంటే వాటిని భారతదేశంలో దిగుమతి చేసుకుంటాం కదా. ఏ దేశాల నుండి, ముఖ్యంగా చైనా, కొరియా, ఇండోనేషియా దేశాల నుండి దిగుమతి చేసుకోకుండా యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం జరిగింది భారత ప్రభుత్వం. గవర్నమెంట్ స్లాబ్స్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆన్ ఆప్టికల్ ఫైబర్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా, కొరియా, ఇండోనేషియా. యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం అంటే ఏంటంటే ఆ దేశాల నుండి మనం దిగుమతి చేసుకునే వాటిపైన యాంటీ డంపింగ్ డ్యూటీని కనుక వేస్తే, డంపింగ్ చేసుకోకుండా డ్యూటీని కనుక వేస్తే, ట్యాక్స్ని వేస్తే దాని యొక్క ధర అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్గా మన స్వదేశీ ఉత్పత్తులకు విదేశీ ఉత్పత్తుల మధ్య తేడా కనబడుతుంది. డంపింగ్ డ్యూటీ అనేది పెరుగుతుంది కాబట్టి ఆ వస్తువుకు ధర పెరుగుతుంది కాబట్టి మన స్వదేశీయంగా అందుబాటులోనే తక్కువ ధరలో ఉంది అనుకోండి, మన స్వదేశీ వస్తువులకు అనేది డిమాండ్ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా మనకి ఎకానమీ చూస్తాం కాన్సిక్వెన్సెస్. డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి, యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి, ఇటువంటివి అని చెప్పేసి. సో దీనికి సంబంధించిన కన్సర్న్డ్ బాడీ ఏంటంటే భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ స్లాబ్స్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆన్ ఆప్టికల్ ఫైబర్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఏ దేశాల నుండి దిగుమతి అవుతున్న ఆప్టికల్ ఫైబర్స్, చైనా, కొరియా, ఇండోనేషియా, వీటిపైన యాంటీ డంపింగ్ డ్యూటీ సంబంధిత అంశం. అండ్ నార్త్ ఇండియా, భారతదేశంలోని నార్త్ ఇండియాలోనే మొట్టమొదటి రివర్ రెజువనేషన్, నదుల పునరుజ్జీవన కార్యక్రమానికి ఏ పేరు పెట్టారు, దేవిక అనే పేరును పెట్టారు. నదుల సంరక్షణ, నదుల పునరుజ్జీవన కార్యక్రమానికి భారత ప్రభుత్వం దేవిక అనే ప్రాజెక్టు పేరుని పెట్టారు. అది పూర్తయిందంట. అతి త్వరలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తారంట. సో నార్త్ ఇండియాస్ ఫస్ట్ రివర్ రిజువనేషన్ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే దేవిక. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ కరోనా వేరియంట్స్ అనేవి రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నాం. కరోనియాలో న్యూ వేరియంట్స్ కనబడుతూ ఉన్నాయి. ఆల్ఫా, బీటా, గామా, ఒమిక్రాన్, ఎప్సిలాన్, డెల్టా, ఇవన్నీ కనుక మనం చూసాం. సో ఒమిక్రాన్ ఇటువంటివి. సో ఇప్పుడు మరొక కొత్త రకమైన వైరస్ వేరియంట్ అనేది బ్రిటన్ ఆ ప్రాంతాల్లో ఎక్కువ కనబడుతుంది. ఆ కొత్త వేరియంట్ గురించి అంతగా
కన్సర్న్ చేయాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా WHO చెప్తుంది. ప్రస్తుతానికైతే దాని యొక్క ప్రభావం అనేది అంతగా ఆశించినంతగా నెగిటివ్గా అయితే లేదు, ప్రజలపైన పట్టి చంపేంతగా లేదని చెప్పేసి చెప్తున్నారు. సో ఎరిస్ కొత్త వేరియంట్ కరోనా ఏది వార్తలోకి వచ్చిందంటే ఎరిస్ అని గుర్తుంచుకోండి, లేదా EG5.1 EG5.1 అని గుర్తుంచుకున్నా పర్లేదు, ఎరిస్ అని గుర్తుంచుకున్నా పర్లేదు. రీసెంట్గా వార్తలోకి వచ్చింది. సో నాట్ కరెంట్లీ క్లాసిఫైడ్ యాజ్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ చేయాల్సిన అంతగా అవశ్యకత ఇప్పటికిప్పుడు లేదని చెప్పేసి WHO చెప్పింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కమ్ చీర్ ఫర్ ఇండియా. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు భారతదేశంలో క్రీడా వాతావరణాన్ని మరింత విస్తృతం చేయడానికి రీసెంట్గా హల్లాబోల్ కమ్ చీర్ ఫర్ ఇండియా అనే ఒక హ్యాష్ట్యాగ్తో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎగ్జామినేషన్ అడుగుతారు. కమ్ చీర్ ఫర్ ఇండియా అనే క్రీడా కార్యక్రమాలను విస్తృతం చేయడానికి, క్రీడల పట్ల అవగాహన కల్పించడానికి భారతదేశంలోని ఏ క్రీడా సమాఖ్య వారు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం తీసుకువచ్చారు అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి హల్లాబోల్ కమ్ చీర్ ఫర్ ఇండియా అనేది క్రీడలకి సంబంధించిన అవగాహన కార్యక్రమం. భారతదేశంలో క్రీడల పట్ల అవగాహన కల్పిస్తూ క్రీడా వాతావరణాన్ని విస్తృతం చేయడం అనేది ఉద్దేశం. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే దక్షిణాసియాలోని మొట్టమొదటి స్పీసీస్ సర్వైకల్ సెంటర్ అనేది భారతదేశంలో ఏర్పాటు కాబోతుంది. అందుకోసం ఉద్దేశించబడిన ఒప్పందం. అండ్ బీహార్ రాష్ట్ర ప్రభుత్వం రైనో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది రైనా రీఇంట్రొడక్షన్ ప్రోగ్రాంలో భాగంగా. అండ్ నెక్స్ట్ ఇస్రో ఒక ప్రైవేట్ సంస్థ ఆల్ఫా డిజైన్ టెక్నాలజీ ప్రైవేట్ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం వ్యోమనౌకలో ప్రధాన భాగాల తయారీ కోసం. అండ్ నాబార్డ్ రాజస్థాన్ రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, నీటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా విడుదల చేసిన నిధులు. అండ్ ఇరాక్ ట్రకోమా వ్యాధిని, కంటి వ్యాధిని అంతమొందించిన దేశాల జాబితాలో 18వ దేశంగా చేరింది అని చెప్పేసి WHO వారు చెప్పిన సమాచారం. అండ్ సౌరగొడుగుతో భూతాపానికి చెక్ అని చెప్పేసేసి అమెరికా శాస్త్రవేత్తలు సాధిస్తున్న ఘనత. అండ్ గవర్నమెంట్ స్లాబ్స్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆన్ ఆప్టికల్ ఫైబర్ సంబంధించి ప్రిన్సిపల్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నార్త్ ఇండియాలోనే మొట్టమొదటి రివర్ రిజువనేషన్ ప్రాజెక్ట్ పేరేంటి? దేవిక. అతి త్వరలో ప్రారంభం కాబోతుంది, కంప్లీట్ అయిపోయింది, నరేంద్ర మోదీ గారు ప్రారంభించబోతున్నారు. కరోనా న్యూ వేరియంట్ వార్తల్లోకి వచ్చింది, ఎరిస్ వేరియంట్. అంతగా కన్సర్న్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి WHO చెప్పింది. EG5.1 అని గుర్తుంచుకోండి. కమ్ చీర్ ఫర్ ఇండియా హల్లాబోల్ అనే అవగాహన కార్యక్రమాన్ని క్రీడలకు సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ప్రారంభించడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.